గ్యాస్ట్రిక్ బెలూన్ అంటే ఏమిటి? నేను డాక్టర్ రాజేష్ ఉన్నమట్ల, అడ్వాన్స్డ్ లాప్రోస్కోపిక్ గ్యాస్ట్రోబేరియాటిక్ అండ్ హెచ్పిబి సర్జన్ ఇన్ కిమ్స్ హాస్పిటల్ గచ్చిబౌలి. పర్టికులర్లీ గ్యాస్ట్రిక్ బెలూన్ అంటే ఏంటి అంటే, ఎవరైతే ఓవర్ వెయిట్ ఉంటారో, అంటే ఒక పరిధి దాటి వాళ్ళ బాడీ మాస్ ఇండెక్స్ బిఎంఐ ఎక్కువ ఉంటుందో వాళ్ళలో మనకి గ్యాస్ట్రిక్ బెలూన్ అనేది స్టమక్లో ప్లేస్ చేస్తాం. ఇది ఒక ఎండోస్కోపిక్ ప్రొసీజర్. ఎవరికన్నా బిఎంఐ మోర్ దాన్ 25 అంటే మనం ఓవర్ వెయిట్ అంటాం, ఒబిసిటీ అనేటప్పటికి మోర్ దాన్ 30 ఉంటే ఒబిసిటీ అంటాం. సో ఎవరైతే ఈ 15 కిలో 20 కిలో అప్ టు 25 కిలో ఎక్సెస్ ఉంటారో వాళ్ళలో ఈ గ్యాస్ట్రిక్ బెలూన్ అనేది మనం యూజ్ చేస్తాం. ఇది ఎండోస్కోపీ విధానం ద్వారా మనం ఒక బెలూన్ని లోపల పొట్టలో పెట్టి అందులోకి మనం సెలైన్ ఇన్ఫ్యూజ్ చేస్తాం. సెలైన్ మనం దాదాపుగా 500 ml నుంచి 600 ml 650 ml వరకు మనం ఈ బెలూన్లో యూజ్ చేయొచ్చు. 2-3 రకాల బెలూన్స్ ఈ మధ్యకాలంలో మనకి అవైలబుల్ ఉన్నాయి. కొన్ని బెలూన్స్ ఏంటంటే లోపలే కరిగిపోయి కింద మోషన్ నుంచి పాస్ అయిపోయేలాగా కొంతకాలం అయిన తర్వాత, కొన్ని బెలూన్స్ మళ్ళీ ఎండోస్కోపీ విధానం ద్వారా మళ్ళీ దాన్ని రిమూవ్ చేయాల్సిన అవసరం, ఇలాగా 2-3 డిఫరెంట్ టైప్స్ ఆఫ్ బెలూన్స్ ఉన్నాయి బేసికల్గా. ఇది ఎలా ఉపయోగపడుతుందంటే, లోపల మనకి స్టమక్లో కొంత పార్ట్ ఆఫ్ స్పేస్ని ఆక్యుపై చేసుకుని మనకి ఈ ఫుడ్ అనేది ఎంతైతే ఇంతకుముందు ప్రీవియస్గా తినదో అంత తినలేకుండా అక్కడ మనకి రెస్ట్రిక్షన్ వస్తుంది బేసికల్గా. సో దట్ ఏంటంటే స్లోగా వెయిట్ తగ్గుతుంటారు.